ఇది నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం. ఇది శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి అయిన నాగమాంబ పేరు మీద నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమేణా ఇది నాగలాపురం అయింది. ఎంతో కళాత్మకమైన శిల్పకళతో సుందర ఆలయంగా తీర్చిదిద్ది పునర్నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. కళపురాణం చూస్తే ఈ ఆలయ చరిత్ర విశ్వం ఆరంభం నాటిది. విష్ణు అవతారాల్లో మొదటిదైన మత్స్యావతారం వేదాలను సంరక్షించడానికి ఎత్తిన అవతారం. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి కష్టమని భావించిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వైకుంఠం చేరి మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుడితో సంవత్సరాల పాటు యుద్ధం చేసి సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు. సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి తిరిగి రాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకంకి ప్రయాణమవుతుంది. భూమి మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని అమ్మవారు కూడా అక్కడికి చేరుకొని స్వామివారికి ఎదురుగా శిలారూపంలో అమ్మవారు నిలిచిపోయారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామివారి శరీరానికి వెచ్చదనం కలిగేందుకు ఆదిత్యుడు తన కిరణాలను స్వామివారిని తాకేలాగా ప్రసరింపచేయడమే సూర్యపూజ. ఇది ప్రతి సంవత్సరం మార్చి 25, 26, 27 తేదీలలో స్వామివారికి 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్యకిరణాలు తాకుతాయి. మొదటి రోజున స్వామివారి పాదాలు, రెండవ రోజున నాభి, మూడవ రోజున ముఖ భాగాన సూర్యుని కిరణాలు తాకుతాయి. ఇది ఈ ఆలయ విశిష్టత. ఇలాంటి గొప్ప ఆలయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను.